వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ఈ రోజు ముఖ్యాంశాలు. అరబిందో ఫార్మా సిఎస్ఆర్ సహకారంతో విద్య అభివృద్ధికి ఊతం. గ్రామాలకు డబుల్ రోడ్లు, సీసీ రోడ్లకు నిధులు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. జూలై 4న సీఎం పర్యటనలో కీలక అభివృద్ధి ప్రకటనలు. కొట్ర గ్రామంలో ఉచిత వైద్య శిబిరం విజయవంతం. ఉచిత ఆరోగ్య సేవలు నిర్వహించారు. రోగులకు వైద్య పరీక్షలు, ఉచిత మందులు పంపిణీ. సర్పంచ్ శారద చెన్నై ఆధ్వర్యంలో వైద్య శిబిరం విజయవంతం. నాగార్జున సాగర్ బుద్ధవనాన్ని సందర్శించిన విద్యార్థులు. విద్యతో పాటు వినోదాన్ని ఆస్వాదించిన చిన్నారులు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని గుడిగానిపల్లి గ్రామంలో విద్య అభివృద్ధికి మరో ముందడుగు పడింది. అరబిందో ఫార్మా సిఎస్ఆర్ ఫౌండేషన్ సహకారంతో 1.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ భవనాన్ని ఎమ్మెల్యే జన్నంపల్లి అనిరుద్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రకటనలు కూడా చేశారు. ఊర్కొండ మండలం గుడిగానిపల్లి గ్రామంలో అరబిందో ఫార్మా సిఎస్ఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో 1.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ భవనాన్ని జడ్చర్ల ఎమ్మెల్యే జన్నంపల్లి అనిరుద్ రెడ్డి శంకుస్థాపన చేశారు. శిథిల అవస్థకు చేరిన పాత పాఠశాల భవనాన్ని పునఃప్రారంభించాలని గ్రామస్తులు కోరడంతో ఈ నిర్మాణాన్ని శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కొత్త భవనంలో విద్యార్థులకు సురక్షితమైన వాతావరణంతో పాటు అత్యాధునిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతంలో విద్య అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. విద్యా రంగానికి కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతతో సహకరించడం అభినందనీయమన్నారు. అలాగే ముచ్చర్లపల్లి, జగబోయినపల్లి, మాదారం, మల్లాపూర్ మార్గాల్లో డబుల్ రోడ్లకు ఆమోదం లభించిందని వెల్లడించారు. జూలై 4వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో గ్రామ అభివృద్ధి పనులకు భారీగా నిధులు ప్రకటించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో అరబిందో ఫార్మా ప్రతినిధులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వెల్దండ మండల పరిధిలోని కొట్ర గ్రామంలో సర్పంచ్ శారద చెన్నై ఆధ్వర్యంలో మహితా హాస్పిటల్ సహకారంతో శనివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా కొనసాగింది. ఈ వైద్య శిబిరాన్ని డాక్టర్ యశోదాబాయి, శివరం గ్రామ సర్పంచ్ శారద చెన్నయ్యతో కలిసి రిబ్బన్ కట్ చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. వైద్య శిబిరంలో వైద్యులు వైద్య శిబిరానికి వచ్చిన రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నారుమల్ల అన్నమ్మ, వార్డ్ సభ్యులు కొప్పు మల్లేష్, జెనిగల్ల సాయి యాదవ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు జెనిగల్ల మల్లయ్య, కోట్ల శ్రీను, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కల్వకుర్తి సమ్మర్ క్యాంప్ లో భాగంగా విద్యార్థులకు ప్రత్యేక వినోద యాత్రను నిర్వహించారు. ఈ యాత్రలో భాగంగా చిన్నారులను ప్రముఖ పర్యాటక చారిత్రక ప్రదేశాలైన నాగార్జున సాగర్ మరియు బుద్ధవనానికి తీసుకెళ్లారు. నాగార్జున సాగర్ విశిష్టత, నిర్మాణం, సాగునీటి ప్రాధాన్యత గురించి విద్యార్థులకు వివరించారు. అనంతరం బుద్ధవనంలో బౌద్ధ సంస్కృతి, చరిత్రకు సంబంధించిన అంశాలను ఆసక్తిగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ ప్రదేశాలను సందర్శిస్తూ ఆనందంగా గడిపారు. విద్యార్థులతో పాటు వినోదాన్ని అందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులలో అవగాహన, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని నిర్వాహకులు తెలిపారు. వినోద యాత్రలో పాల్గొన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.